హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఇవాళ ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన రాజకీయ వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుగులపాయ వేదికగా ఆ మహానేత ఘన నివాళి అర్పించిన సందర్భం మనం చూసినాం. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున. సో వైఎస్ఆర్ అడుగుజాడల్లో కనుక నడిచి ఉంటే ఈ రోజు వైఎస్ జగన్ కు ఇంత దీనస్థితి వచ్చి ఉండేది కాదన్న చర్చ రాజకీయ వర్గాల నుంచే వినిపిస్తున్న సందర్భం మనం చూసినాం. ఒకసారి నేపథ్యంలో అంటే ఆయనకు నివాళులు అర్పించిన క్రమంలో వైఎస్ జగన్ అనే వ్యక్తే ఒక పోరాట యోధుడు. అందరికీ తెలిసిందే, సోనియా గాంధీ లాంటి వనితను ధీరవంతనే అప్పట్లో కాంగ్రెస్ సుప్రీంని ఎదిరించి తన పార్టీని 151 స్థానాలకు ఎట్లా తీసుకెళ్లగలిగాడో అందరికీ తెలిసిందే. ఇంకా అది మళ్ళా మాట్లాడుకుంటే పాత సబ్జెక్టే. అయితే ఇప్పుడు ఓటమి నుంచి 11 సీట్ల నుంచి ఎట్లా రీబిల్డ్ కావాలన్న వ్యూహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న క్రమంలో పార్టీని మళ్ళీ నిర్మిద్దాం, ప్రక్షాళన చేద్దాం, 5 ఏళ్లు గల్లీని టచ్ చేసేలాగా వ్యూహంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారి ఆయన నివాళులు అర్పిస్తున్న వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇట్లా కీలక నేతలతో కలిసి, ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులతో కలిసి ఇవాళ ఇడుగులపాయ కేంద్రంగా వైఎస్ఆర్ ఘాట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సంగతి పక్కన పెడితే వాస్తవానికి అంటే వైఎస్ఆర్ రాజకీయ వ్యూహం ఎట్లా ఉండేదంటే గతంలో 2004 నుంచి 2009 ఆయన మరణించేదాకా, అంతకుముందు ప్రతిపక్ష నేతగా చాలా ఆరోగెంట్ గా, ఫ్యాక్షన్ నేతగా, ముఖ్యంగా అంటే చీలికలకు కేంద్ర బిందువుగా మారినట్టు ఆయన మీద ఉన్న ముద్రలు అనమాట అవన్నీ చెరిపేసుకొని 2004లో అంటే ఆయన చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో ప్రజా ప్రస్థానం పేరుతో ఆయన చేసిన పాదయాత్ర కంప్లీట్ గా రాజశేఖర్ రెడ్డిని ఆ ఫ్యాక్షన్ ముద్ర నుంచి బయటపడేసి ఆయన ఒక అందరి వాడుగా మహానేతగా ఎలివేట్ చేసింది అనమాట. దాంతో ఒకసారి అంటే 2004 నుంచి 2009 మధ్య పాలన కనుక తీసుకుంటే ఆయన స్వయంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కదా, డాక్టర్ గా రాష్ట్ర ప్రజల అనారోగ్యానికి ఎట్లా మందేశారో చూసినాం. దానికి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో వైద్యాన్ని అందించిన దగ్గర చేసిన క్రమం ఇప్పటికీ కూడా రాష్ట్ర చరిత్రలోనే చిరస్మరణీయం అనమాట. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ఇంజనీరింగ్ కాలేజీలను పెద్ద ఎత్తున తీసుకొచ్చి పేద మధ్యతరగతి పిల్లలను కూడా పై చదువులు చదివించిన విధానం ఏదైతే ఉందో ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకుంటా ఉంటారు అనమాట. సో మిగతా ముఖ్యమంత్రులు అంటే ఎన్టీ రామారావు సంస్కరణలు, మరిచెన్నారెడ్డి సంస్కరణలు, చంద్రబాబు దిక్కుమాల పాలన, వీటన్నింటి నుంచి పక్కన తీసుకుంటే వైఎస్ఆర్ పాలన అనేది ఒక స్వర్ణయుగం అనమాట ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ పక్కన పెడితే, పాలనా సంస్కరణలు పక్కన పెడితే, ఆయన ప్రతిరోజు ఉదయం ప్రజా దర్బార్ పేరుతో ఆయన అంటే ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించిన ప్రజా దర్బార్ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. అయితే ఈ పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు. పైగా శత్రువులను సైతం ఆయన ఆదరించి, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉంటారో ఆయనను అంటే కొన్ని ఆల్టర్నేట్ డేస్ లో, రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో తనకు వీలున్న సందర్భంలో ఫోన్లు చేయించి మరి పిలుచుకొని అసలు మీ ప్రాబ్లం ఏంటి మీ నియోజకవర్గాల్లో అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులను కూడా వాళ్ళకంటూ ఒక రోజు కేటాయించి అందరినీ పిలుచుకొని మీకు కావాల్సిన పనులు ఏంటి, ప్రభుత్వం నుంచి నేను చేయగలిగింది ఏంటి అని వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్లను స్వీకరించి చేయగలిగిన ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమ్స్ అన్నింటి కూడా తీర్చేవాడు అనమాట. ఆ రకంగానే కొడాలి నాని లాంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణలో హరీష్ రావు లాంటి వాళ్ళు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కు దగ్గర అయిపోయారు. అంటే ప్రతిపక్ష నేత అన్న సంగతి పక్కన పెడితే వైఎస్ఆర్ అందరికీ ఆత్మీయుడిగా మారిపోయింది అనమాట. రాజకీయ శత్రుత్వం అన్నది ఎన్నికల వరకే అన్నది చూపించారు. తర్వాత పాలనకు సంబంధించి ఏం చేయగలం అన్నది ఆలోచించారు. సో ఆ రకంగా సీఎంఆర్ఎఫ్ నిధులు కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు కావచ్చు, అట్లా కేటాయిస్తూ అందరినీ సమానంగా చూడడం వల్ల వైఎస్ఆర్ అందరి వాడిగా ముద్ర పడిపోయాడు అనమాట. సో ఈ పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడన్నది ఆయన మీద ఉన్న విమర్శ. దాంతోనే వైసీపీ ఈ రోజు హీనస్థితికి పడిపోయింది అన్నది చాలా మంది చెప్పే మాట. మొన్న ఫలితాలను కనుక ఒకసారి పోస్ట్ మార్టం చేస్తే మనమే మైరా మీడియాలో చాలా చెప్పినాం. ఏమని, ఇంచుమించు 70 నియోజకవర్గాల్లో రెడ్లు ఎవరైతే అంటే వైఎస్ఆర్ పార్టీకి కొమ్ము కాసిన వారు ఉన్నారో, వెన్నుదనుగా నిలిచిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎవరు కూడా మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి హార్ట్ఫుల్ గా పనిచేయలేదు. పైగా రాయలసీమలో 36 నియోజకవర్గాల్లో పోలింగ్ ఏజెంట్లుగా కానీ కౌంటింగ్ ఏజెంట్లుగా కానీ కూర్చోలేకపోయారంటే క్యాడర్ ను ఆయన ఎంత విస్మరించారో, తనకు అండగా నిలిచిన రెడ్డి నాయకులను ఎంతగా దూరం చేసుకున్నారో ఆ ఘటన నిరూపించింది అనమాట. సో వాటన్నింటినీ రీవ్యాంప్ చేసుకుంటూ, రీబిల్డ్ చేసుకుంటూ, రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ రాబోయే 5 ఏళ్లలో వైసీపీని పునర్నిర్మించే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తా ఉన్నారు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి ఏ చిన్న మచ్చ కూడా లేదన్నది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే పాలనలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఆదర్శం. విద్యా వైద్యంలో ఆయన చేపట్టిన
రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకునే దిశగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఆయన 5 ఏళ్ల హయాంలో అవినీతికి అవకాశం లేకుండా వాలంటీర్ వ్యవస్థను, సెక్రటేరియట్ వ్యవస్థను వాడుకొని ఎట్లా పాలన సాగించారో తెలిసిందే. సో మంచి సంగతి పక్కన పెడితే ఆయన మీద ఉన్న నెగిటివ్ ముద్ర ఒకటే ఆయన మార్చుకోవాల్సింది ఒకటి. తన తండ్రిలా ప్రజలకు ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమేకమై ఉండాలి, అలాగే తన క్యాడర్తో నిత్యం టచ్లో ఉండాలి. ఎవరైతే తనకు అండగా నిలుస్తున్నారో ఆ నేతలను రెగ్యులర్ గా కలిస్తే ఆల్మోస్ట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో పెద్దగా లోపాలు కూడా ఎత్తి చూపడానికి లేదన్నది అందరు చెప్పే మాట. సో ఆ పని కనుక చేయగలిగితే, వైఎస్ రాజశేఖర రెడ్డిని కనుక తనలో చూపించగలిగితే ఇక వైసీపీకి లోటు ఉండదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తిరుగుండదు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులో భాగంగా గతంలో మనం చూసినాం 2019 ముందు ఇంచుమించు 340 రోజులకు పైగా 3600 కిలోమీటర్ల పాదయాత్ర, మొత్తం 175 నియోజకవర్గాల్లో 5000కు పైగా బహిరంగ సభలు నిర్వహించారు. తన పాదయాత్రలో భాగంగా ఆల్మోస్ట్ 2 కోట్ల మందితో ఆయన ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకున్నారు అన్నమాట. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జనాభా తీసుకుంటే 5 కోట్ల మందిలో 2 కోట్ల మందిని ఆయన ప్రత్యక్షంగా కలవగలిగారు. సో అట్లానే గతంలో అంటే పాదయాత్ర పేరుతో ఉన్న తక్కువ టైంలో అంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినప్పుడు ఇప్పుడున్న 5 ఏళ్లలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని టచ్ చేసేలాగా ఆయన కార్యక్రమాలను తీర్చిదిద్దబోతున్నారు అన్నది ఇప్పుడు వినిపిస్తున్నమాట. దానికి చంద్రబాబు కూడా ఇప్పటికే చూసినాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎత్తిన పాల్పోసినట్టయింది. ఎందుకంటే ఈ అరాచక దాడులు, కిరాతక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇంటింటికి వెళ్ళి అంటే ప్రతి గ్రామంలో ఎక్కడో ఒక చోట ఒక వైసీపీ కార్యకర్త దెబ్బలు తినడమో, ఆస్తులు దోషం కావడమో ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఆ రకంగా వాటిని బేస్ చేసుకొని వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన కార్యవర్గ సమావేశంలో చెప్పిండు కదా, జనవరి డిసెంబర్ వరకు మనం టైం ఇద్దాం, ప్రతి ప్రభుత్వానికి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు టైం ఇచ్చి జనవరి నుంచి కార్యక్రమాలు తీసుకుందాం, ఓదార్పు యాత్ర చేద్దాం అని చెప్పి పిలుపునిచ్చిన సందర్భంలో వాటికంటే అత్యంత దారుణంగా, కిరాతకంగా ఈ కూటమి సర్కార్ పాలన సాగుతుండడంతో ఇక లేట్ చేయకుండా మొన్ననే చూసినాం పులివెందులలో సతీష్ రెడ్డి అనుచరుడిని అతి కిరాతకంగా బీటెక్ రవి అనుచరులు కొట్టడం చూసినాం కదా. దాంతో ఆయన రూయ్ హాస్పిటల్ వెళ్లి పరామర్శించారు. ఇక నుంచి ప్రతిరోజు దెబ్బలు తిన్న కార్యకర్తలు, ఆస్తులు నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించుకుంటూ క్రమంలో అలాగే జిల్లాల వారీగా, మండలాల వారీగా, తాలూకాల వారీగా పార్టీని పునర్నిర్మించే దిశగా ఎవరెవరైతే కోల్పోయారో, ఎవరెవరైతే దూరం అయ్యారో ఆ నేతలందరినీ కూడా వైఎస్ జగన్ ప్రత్యక్షంగా టచ్ లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. ఈ పని కనుక చేస్తే ఇప్పటిదాకా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ముద్ర ఏదైతే ఉందో, ఆ అసంతృప్తి ఏదైతే ఉందో అదంతా రాబోయే 2-3 నెలల్లోనే రూపుమాపే అవకాశం ఉంటది. అదే కనుక జరిగితే వైసీపీ రీబిల్డ్ కావడానికి ఎక్కువ టైం కూడా పడకపోవచ్చు. సో నంబర్ గేమ్ సంగతి పక్కన పెడితే 11 సీట్లు అన్న ఆ చిన్న విషయాన్ని కనుక పక్కన పెడితే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళా బ్యాక్ బౌన్స్ అవుతారన్నది అందరికీ తెలిసిన మాటనే. ఎందుకంటే 2012లో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే తో స్టార్ట్ చేసి ఈరోజు కొన్ని వేల మంది, వందల మంది క్యాడర్ ను ప్రజాప్రతినిధులను తయారు చేయగలిగింది అనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో అదే ప్రయత్నం మళ్ళీ జరుగుతుంది. ఈ కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు అంత ఈజీగా నెరవేర్చే అవకాశం కూడా లేదు. సో అక్కడి నుంచే వైసీపీ అడుగులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు ఉంటాయని భావిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.